ఒకరు ప్రపంచానికి పెద్దన్న, మరొకరు ఆ పెద్దన్న స్థానంపై కన్నేసిన లీడర్. అలాంటి ఇద్దరు బిగ్ లీడర్ల మధ్య 1-to-1 భేటీ జరిగితే, అది కూడా సుదీర్ఘ విరామం తర్వాత సమావేశమైతే? అవును, ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ టాపిక్ ఇప్పుడు ఇదే. యుద్ధాలు, ఆర్థిక మందగమనంతో ప్రపంచం ఇబ్బందులు పడుతున్న వేళ అగ్రనేతల భేటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య ఎప్పటినుంచో ట్రేడ్ వార్ కొనసాగుతూ ఉండటంతో 6 ఏళ్ల తర్వాత జిన్పింగ్ అమెరికా పర్యటన ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయిల్, హమాస్ యుద్ధాలు, తైవాన్ అంశం వంటివి జిన్పింగ్ టూర్ను హెడ్లైన్స్లో నిలబెట్టాయి. ఇంతకు జిన్పింగ్ అమెరికా పర్యటన అసలు లక్ష్యాలేంటి? ఎప్పట్లానే సొంత ఎజెండాలతోనే తన పర్యటన ముగిస్తారా, లేక అమెరికాతో ట్రేడ్ వార్కు ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేస్తారా? లెట్స్ వాచ్. ఉత్కంఠ రేకెత్తిస్తున్న జిన్పింగ్ అమెరికా పర్యటన. 6 ఏళ్ల తర్వాత అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన జిన్పింగ్ ట్రేడ్ వార్ కు చెక్ పెడతారా? తైవాన్ పై తేల్చేస్తారా? ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ వార్, ఇంకోవైపు తైవాన్, ఆ తర్వాత కొరియా ఉద్రిక్తతలు. ఇవి సరిపోవన్నట్టు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ భౌగోళిక పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. పైగా ఏ రెండు దేశాల ఉద్రిక్తతలు ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధంగా మారుతాయో తెలియని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇద్దరు అగ్రనేతలు సమావేశమైతే సాధారణంగానే ఆ భేటీపై ప్రపంచం అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు జిన్పింగ్ అమెరికా పర్యటన ప్రపంచానికి అలాంటి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు కోసం శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లారు చైనా అధ్యక్షుడు. దానికంటే ముందే అమెరికా అధ్యక్షుడితో భేటీ అవుతారు. ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత జిన్పింగ్ అమెరికా వెళ్లడం, ఏడాది తర్వాత బైడెన్ తో 1-to-1 భేటీలో పాల్గొనడం వంటి అంశాలు జిన్పింగ్ పర్యటనను వరల్డ్ హెడ్లైన్స్ లో నిలబెట్టేశాయి. కానీ ఈ భేటీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వొచ్చా అనే ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే పేరుకు అగ్రనేతలే అయినా సొంత అజెండాలకే ఆ ఇద్దరి ప్రాధాన్యత ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్. ఈ విషయంలో జిన్పింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. చైనా అధ్యక్షుడు గత కొంతకాలంగా శాంతి దూత అవతారం ఎత్తారు. ఉక్రెయిన్, రష్యా, ఇరాన్, సౌదీ, ఇప్పుడు ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇలా ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయో వాటి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నింటి వెనుక సొంత అజెండానే కనిపించింది. పైగా తైవాన్ ఆక్రమణ కోసం స్కెచ్ వేస్తున్న జిన్పింగ్ ప్రపంచ శాంతిని కోరుకోవడం హాస్యాస్పదమని అమెరికా సహా పశ్చిమ దేశాలే సెటైర్లు వేశాయి. ఇదే సమయంలో శాంతి మంత్రం జపించే వాళ్ళు ఎవరు ఒకరి సైడ్ తీసుకోరు. కానీ జిన్పింగ్ మాత్రం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా వైపు, ఇజ్రాయెల్ హమాస్ వివాదంలో ఇజ్రాయెల్ ను తప్పుపట్టి ఇండైరెక్ట్ గా హమాస్ వైపే నిలిచారు. ఇవన్నీ సెల్ఫ్ అజెండాలో భాగమే. మిడిల్ ఈస్ట్ పై పట్టు కోసం పాకులాడటంలో భాగంగానే శాంతి పేరుతో అరబ్ దేశాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రపంచ ఉద్రిక్తతలపై తాజా అమెరికా పర్యటనలో సమయం కేటాయిస్తారు అనుకోవడం మూర్ఖత్వమే. పైగా తైవాన్ విషయంలో అమెరికా అడ్డు తగులుతోంది కాబట్టి ద్వీపదేశం జోలికి రావద్దని బైడెన్ రిక్వెస్ట్ చేసినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. అయితే తైవాన్ తో పాటు కొరియాల విషయంలోనూ బైడెన్ చైనా అధ్యక్షుడికి కౌంటర్ ఇవ్వడానికి చూస్తారు. ఇక మిగిలింది ట్రేడ్ వార్. జిన్పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడయ్యాక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అడ్డదారిలో అయినా సరే అమెరికా స్థానాన్ని భర్తీ చేయాలన్నది ఆ టార్గెట్. పైగా కోవిడ్ కారణంగా ఎప్పుడైతే బీజింగ్ పతనం వైపు అడుగులేయడం మొదలుపెట్టిందో అప్పుడే ఏం చేసైనా రెండో స్థానం నుంచి ఫస్ట్ ప్లేస్ కు చేరుకుని ప్రపంచాన్ని శాసించాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే అమెరికాతో టీ అంటే టీ అనడం మొదలు పెట్టారు. ఒకప్పుడు చైనా ఎదుగుదలకు మార్గం సుగమం చేసిన అమెరికా కూడా డ్రాగన్ తరుముకు రావడాన్ని గుర్తించింది. దీంతో డ్రాగన్ కు ముక్కుతాడు వేయాలని డిసైడ్ అయింది. ఏం చేస్తే డ్రాగన్ రెక్కలు తెగిపడతాయో అదే చేస్తూ అమెరికన్ సంస్థలను చైనా నుంచి బయటకు లాగడం మొదలు పెట్టింది. వాటికి భారత్ ను ఆల్టర్నేటివ్ గా చూపించింది. ఈ క్రమంలోనే యాపిల్ సహా పలు అంతర్జాతీయ అమెరికన్ సంస్థలు బీజింగ్ కు టాటా చెప్పి భారత్ కు వచ్చి వాలుతున్నాయి. నంబర్ 1 గా అమెరికాను బీట్ చేద్దామనుకున్న బీజింగ్ కు ఈ పరిణామం చాలా పెద్ద షాక్ ఇచ్చింది. ఇది సరిపోదన్నట్టుగా చైనా ఎదుగుదలకు కీలకమైన మరో అంశంలోనూ అమెరికా తన మార్కు రాజకీయం చేసింది. అదే సెమీ కండక్టర్ చిప్స్. అమెరికా చైనా మధ్య చాలా కాలంగా సెమీ కండక్టర్ చిప్పుల కోసం కంటికి కనిపించని యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఈ సెమీ కండక్టర్ చిప్పులే. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ల నుంచి రక్షణ రంగంలో ఉపయోగించే అత్యాధునిక పరికరాల వరకు దేనికైనా ఇవే ప్రాణం. సెమీ కండక్టర్ చిప్పులపై పట్టు సాధిస్తే ప్రపంచ పెద్దన కావడం మాత్రమే కాదు, అన్ని విధాల ప్రపంచాన్ని శాసించొచ్చు. అయితే వీటిని అన్ని దేశాలు ఉత్పత్తి చేయలేవు. చిప్స్ తయారీ రంగంలో అన్ని దేశాలు లేవు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి కావలసిన ఖనిజాలు అందుబాటులో ఉంటేనే చిప్స్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 5 దేశాలు మాత్రమే సెమీ కండక్టర్ల తయారీలో ఉన్నాయి. తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, చైనా. ఈ 5 దేశాలు మాత్రమే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే వీటిలో కూడా ఇప్పటికీ మొదటి స్థానం తైవాన్దే. మిగతా దేశాలు చిప్ తయారీకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం, ఖనిజాల కోసం అవి లభించే దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇదే అమెరికా, చైనా మధ్య చిప్ వార్కు దారితీసింది. సూపర్ పవర్ గా నిలిచే క్రమంలో ఎప్పటి నుంచో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న అమెరికా, చైనా సెమీ కండక్టర్ల తయారీ విషయంలో ఎవరి ప్రయోజనాలను వాళ్లు కాపాడుకునేందుకు వ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టాయి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా 2022 అక్టోబర్లో కీలకమైన టెక్నాలజీ టూల్స్ ను చైనాకు ఎగుమతి చేయడం నిలిపేసింది. చిప్స్, సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన సాంకేతికతను చైనాకు చేరకుండా అడ్డుకుంది. ఈ పరిణామం డ్రాగన్ కంట్రీ ఆగ్రహానికి కారణమైంది. దీంతో అగ్రరాజ్యాన్ని అదును చూసి దెబ్బ కొట్టేందుకు కొంతకాలం పాటు ఎదురు చూసిన చైనా ఆ తర్వాత అమెరికాకు షాక్ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీలో కీలక పాత్ర పోషించే గాలియం, జెర్మేనియం అనే 2 మూలకాలను విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ పరిణామం అగ్రరాజ్యం అమెరికాకు దిమ్మ తిరిగే కౌంటర్ గా చైనా భావించింది. నిజానికి సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో గాలియం, జెర్మేనియంలదే కీలక పాత్ర. చిప్ల తయారీకి కావలసిన టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ 2 మెటల్స్ లేకపోతే సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని చూస్తుంది. అందుకే ఈ చిప్స్ ఏ దేశంలో తయారైనా ఈ 2 మూలకాల కోసం ఆయా దేశాలు చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 95% గాలియం చైనాలోనే ఉత్పత్తి అవుతుంది. అలాగే 60% జెర్మేనియం కూడా డ్రాగన్ నుంచే వస్తుంది. ఈ రెండింటిని ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు అమెరికా సహా అనేక దేశాలకు లేకపోవడంతో చైనా గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది. ఇలా అమెరికా, చైనా ట్రేడ్ వార్ లో సెమీ కండక్టర్ చిప్పులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జిన్పింగ్ తాజా పర్యటనలో ఈ ట్రేడ్ వారి ప్రధాన అజెండా అయినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఈ టూర్ ముగిసేలోపు సెమీ కండక్టర్ల విషయంలో ఇరు దేశాలు విధించుకున్న ఆంక్షలు ఎత్తివేసేలా జిన్పింగ్ ప్రతిపాదనలు చేసే వీలుంది. అయితే ఆ ప్రతిపాదనలను బైడెన్ అంగీకరించకపోవచ్చు. ఏది ఏమైనా జిన్పింగ్ అమెరికా పర్యటన అంతర్జాతీయంగా ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.